వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో డిఎస్సి అవకతవకలపై వైసీపీ నిర్వహించిన ర్యాలీ నేపథ్యంలో టీడీపీ వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. టీడీపీ నేతలు అభివృద్ధిపై చర్చకు సిద్ధమంటూ చేసిన సవాల్కు వైసీపీ బీసీ సెల్ అధ్యక్షుడు దారం అశోక్ కౌంటర్ ఇచ్చారు. 2019-24 మధ్య వైసీపీ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలతో ప్రతిపాడు నియోజకవర్గ ప్రజలకు సుమారు 2400 కోట్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమయ్యాయని అశోక్ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో సుమారు 900 కోట్లు మాత్రమే అందించిందని, సంక్షేమం అభివృద్ధిపై ఎక్కడైనా చర్చకు తాము సిద్ధమని సవాల్ చేశారు. మీరు మహా చెప్తే రోడ్లు అని చెప్తారు, పింఛన్లు అని చెప్తారు. నేను చెప్పాలంటే 24 గంటలు పట్టింది. గతంలో 19 నుంచి 24 వరకు మా ప్రీతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన పథకాలు మాకు చెప్పడానికే ఒక 24 గంటలు పట్టింది. ఎందుకంటే మాకే గుర్తున్నారు. అన్ని సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు వితౌట్ ఎవరికి సంబంధం లేకుండా, రెండో వాటి యొక్క ప్రమేయం లేకుండా డైరెక్ట్గా లబ్ధిదారుల ఖాతాల్లోకి వేసిన పరిస్థితి. దాని లెక్క పథకాలంటే జగన్ అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, మనబడి, నాడు నేడు, సంథింగ్ ఇంకా చాలా ఉన్నాయి. కానీ మీరు మీ నాయకులు ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు చెబుతారు కదా, నేను ఐటీ పితామహుడిని, ఐటీ నేనే కనిపెట్టాను, కంప్యూటర్ కీప్యాడ్ నేనే తయారు చేశాను, సాఫ్ట్వేర్ నేనే చేశాను, విండోస్ మార్కెట్ కిల్ నుంచి వచ్చి నేను చెప్తారు కదా. ఆ విండోస్ నుంచి ఒక విండోలోంచి మీరు కొడితే గత ప్రభుత్వంలో 2019 నుంచి 24 వరకు మీరు ఈ ప్రతిపాడు నియోజకవర్గానికి ఎన్ని నిధులు, ఎన్ని వేల కోట్ల నిధులు వచ్చినాయో కొడితే మీ గూగుల్ చెప్తున్న మాట ఏంటంటే గత 5 సంవత్సరాల్లో సుమారు 2400 కోట్ల రూపాయలు డైరెక్ట్గా లబ్ధిదారుల ఖాతాల్లోకి వచ్చిన పరిస్థితి. సేమ్ ఎట్ ఎ టైమ్ ఇప్పుడు 2024 జూన్ 4 తర్వాత ఎప్పటి నుంచి అయితే మీ కూటమి ప్రభుత్వం ఉందో అప్పటి నుంచి కూడా మీ గూగుల్ మాతల్ని అడిగితే మీ గూగుల్ మాతలు ఏం చెబుతుందంటే మన ప్రతిపాడు నియోజకవర్గానికి ఈ 2.5 సంవత్సరాలు సుమారుగా ఈ పరిధిలో మనకి ఒక 900 కోట్ల చిల్లర చెప్తుంది. వాటికి ఆధారాలు కావాలంటే ఉన్నాయి, మీరు కొట్టుకున్నా కానీ ఇవే వస్తాయి. ఆ 900 కోట్లు ఒక 300 కోట్లు పింఛన్లకి, ఒక 150-200 కోట్లు మేము మొదలుపెట్టిన అమ్మఒడికి పేరు మార్చి మీరుస్తున్న తల్లికి వందనానికి తీసి పక్కన పెడితే మిగిలిన 400-500 కోట్ల గురించే మా అన్నయ్య, మా బలసాని కిరణ్ చెప్పింది. మీరు పదే ఆ రోడ్లు అభినేనికొండ పాలన రోడ్డు వేసాము, గొట్టిపాడు రోడ్డు వేసాము, ఆ రోడ్డు వేసాము, ఈ రోడ్డు వేసామని చెబుతున్నారు కదా. మేము చెప్తుంది కూడా దాని గురించే. మీరు ఎంత నిజాయితీగా ప్రజల ఖాతాల్లోకి డబ్బులు వేశారు, మేము ఎంత నిజాయితీగా ప్రజల ఖాతాల్లోకి డబ్బులు వేశాము అనేది ఎప్పుడు చర్చిద్దామన్నా మేము సిద్ధమే. మా అన్న లెక్కల్లో బిజీగా ఉన్నారు మా ఎమ్మెల్యే గారు చెప్పిన దానికి మీరు ఈ రోజు ఎక్స్టెన్షన్ ఇచ్చారు. మీరు దానికి ఆధారాలు చెప్తున్నారు. ఎక్కడ అభినేనికొండపాలెం రోడ్లో మా ఎమ్మెల్యే గారికి ఎంత వచ్చింది, గొట్టిపాడు రోడ్లో మా ఎమ్మెల్యే గారికి ఎంత వచ్చిందని మేము మా అన్న మాట్లాడిన దానికి సాక్ష్యాలు మీరు ఇచ్చినందుకు ఈ రోజు ఎవరైతే ప్రెస్ మీట్ లో కూర్చున్నారో వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేము చెప్తుంది కూడా అదే. ఎక్కడెక్కడైతే మన పసుపు చొక్కాల జేబుల్లోకి డబ్బులు వెళ్ళొచ్చు అక్కడక్కడే పనులు జరుగుతున్నాయి తప్పితే ప్రజలకు ఉపయోగపడే పనులు ఎక్కడా జరగట్లేదు అనేదే మా బాధ కూడా. ఎవరెవరైతే గింజుకుంటున్నారో వారందరికీ మా బాధ ఏంటంటే మీరు చేస్తున్నారు, ఆ చేసేది పసుపు చొక్కా జేబుల్లోకి వెళ్తానే తప్పట్టే ప్రజల జేబుల్లోకి వెళ్ళట్లేదు అనేది మా బాధ. ఆ లెక్కల్లో మీ ఎమ్మెల్యే గారు బిజీగా ఉన్నారు, ఆ లెక్కల్లో మీ కార్యకర్తలు బిజీగా ఉన్నారు, ఆ లెక్కల్లో మీ నాయకులు బిజీగా ఉన్నారు. సో ఇది చెప్పాలని మా ప్రయత్నం కూడా చేశారు. సో అలాగే వీటి మీద ఎప్పుడు ఎక్కడ ఏ టైంలో మీరు చర్చిద్దామని చెప్పినా గత 2019 నుంచి 24 వరకు చూసుకున్నా, ఇప్పుడు 24 నుంచి 26 ఆగస్టు నెల వరకు చూసుకున్నా ప్రజలకు మీరేం చేశారు, మేమేం చేశాము అనేది బహిరంగ చర్చకి మీరు చెప్పినట్టు అంబేద్కర్ సాక్షిగా అయినా సరే, ఇంకా ఏ విగ్రహం సాక్షిగా అయినా, మన అన్న ఎన్టీఆర్ విగ్రహం సాక్షిగా అయినా సరే చర్చించడానికి మేము వైఎస్ఆర్సీపీ కార్యకర్తలుగా ఎప్పుడు సిద్ధంగా ఉన్నాం. కిరణ్ సైనికులకు ఎప్పుడు సిద్ధంగానే ఉంటాం. ప్లస్ ఈరోజు ఎవరో ఒక కొత్త నాకు తెలిసి నేను ఒక 15 సంవత్సరాల నుంచి రాజకీయంగా కొంచెం యాక్టివ్గా ఉన్నాను. నాకు ఈ నియోజకవర్గంలో అందరూ ఎవరైనా తెలుసు. ఈ రోజు ఎవరో కొత్త ఎవరో వచ్చి మన గురించి మాట్లాడతా 2 సంవత్సరాలు ఎక్కడికి పోయావని మాట్లాడుతుంటే నాకు నిజంగా నాకు పేరు కూడా తెలియదు. తర్వాత చెప్పారు, అడిగితే ఎవరో జనసేనకి సంబంధించిన మన ప్రతిభా నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏదో చెప్తున్నారు. అక్కడ నేనైతే మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు కనుక మీరు మా అన్న ఎప్పటి నుంచి ఈ నియోజకవర్గంలో తిరుగుతున్నాడు అని తెలుసుకోవాలనే కోరిక మీలో ఏమైనా ఉంటే జస్ట్ చెక్ బై గూగుల్. మీరు ఒకసారి గూగుల్ అడగండి. 2024 జూన్ 4వ తారీఖు అతి ఘోర పరాభవానికి గురైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతిపాడు నియోజకవర్గ సమన్వయకర్త బలసాని కిరణ్ కుమార్ గారు 11వ రోజు పెద్దనందిపాడు పర్యటనకు వచ్చారు. 11వ రోజు ఓడిపోయిన 11వ రోజు నుంచే
ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్క కార్యక్రమానికి, శుభానికి అశుభానికి, దేనికి కార్యకర్తలు ఇస్తే దానికి ప్రతి ఒక్క కార్యక్రమానికి మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ బలసాని కిరణ్ కుమార్ కార్యకర్తలుగా అందుబాటులో ఉన్నారు. మీకు తెలియకపోతే తెలియకపోవచ్చు, ఎందుకంటే మీరు నాకు స్వర్ణభారతి నగర్ అనేది చెప్పినట్టున్నారు. మీరు ఒకవేళ నిజంగా బలసాని గారు అక్కడ ఉంటున్నారు లేదనేది మీ పక్కనే ఓరియన్ హోటల్ పక్కనే మా అన్న ఫ్లాట్, మా అన్న అక్కడే ఉంటారు. ఇప్పుడు మీకు ఎప్పుడు అందుబాటులో కావాలంటే మీరు ఎప్పుడు చెక్ చేసుకుని చూసుకోవచ్చు, ఆ పక్కనే ఉంటారు. మీకు అంత కష్టం కూడా ఎందుకు అనుకుంటే మీరు మీ గూగుల్ తల్లిని అడగండి. మీ గూగుల్ తల్లి చెప్పింది బలసాని కిరణ్ కుమార్ గారు ఈ నియోజకవర్గంలో ఈ 2.5 సంవత్సరాలు ఎన్ని రోజులు ఉన్నారు. మీ ఎమ్మెల్యే కంటే 70% ఎక్కువ, 70% ఎక్కువ రోజులు మా కిరణ్ ఈ నియోజకవర్గంలో కార్యకర్తలకి, ప్రజలకు అందుబాటులో ఉన్నారని మేము ఘంటాపథంగా గర్వంగా చెప్పగలం. కాబట్టి ఇటువంటి మొతక కబుర్లు చెప్పే బదులు మేము ఏం చెప్తున్నామంటే ప్రజలకు మంచి చేయండి. అడగటం మా బాధ్యత, చేయటం మీ బాధ్యత. ఎందుకంటే మేము ప్రతిపక్షంలో ఉన్నాం, మీరు అధికార పక్షంలో ఉన్నారు. మేము అడుగుతాం. అడిగిన దానికి మీరు గింజేసుకొని విలవిలనాడి గింజుకుంటా పోయి మీరు ఏదో చెప్తే ఉపయోగం లేదు కదా. మేము అడుగుతాం, మీరు చేయాలి. మేము అడగటం మా బాధ్యత, చేయటం మీ బాధ్యత. కాబట్టి ఇట్లాంటి ప్రశ్నలు ప్రజలకు చేయించే వరకు మేము మీ అంట పడతానే ఉంటాం, మీరు చేయాలి. ధన్యవాదాలు.